ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న 2 మాసాల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను కోరారు. కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సర్వే కొనసాగాలని సీఎం కోరారు. జ్వర లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఆర్టీపీఎస్ఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 45 ఏళ్లు పైబడిన వారు, గర్భవతులు, టీచర్లకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విలేజ్ క్లినిక్లను పిహెచ్సిలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించాలని ఆయన ఆదేశించారు. డిసెంబర్ నాటికి విలేజ్ క్లినిక్స్ అన్ని పూర్తి చేయాల్సిందిగా కోరారు. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాల్సిందిగా కోరారు. మతపరమైన కార్యక్రమాల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలన్నారు. అయితే దీనిపై మార్గదర్శకాలు విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఒక మంచి హాస్పిటల్లోకి నేను పోతున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా దే షుడ్ నాట్ లుక్ ఎట్ అ ప్రైవేట్ హాస్పిటల్ యాజ్ అన్ ఆప్షన్. మన హాస్పిటల్స్లోకి మనం పోయి ఆప్షన్స్ క్రియేట్ కావాలి. అంటే ఆ హాస్పిటల్స్లో ఆ క్వాలిటీ మెయింటైన్ కావాలి. దేవుని దయ వల్ల వీఆర్ బిల్డింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐ డోంట్ వాంట్ దీస్ టు డై డౌన్. ఇది కొన్ని జనరేషన్స్ పాటు ఈ హాస్పిటల్స్ అదే లెవెల్లో మెయింటైన్ కావాలనంటే సస్టైనబిలిటీ రావాలి. సస్టైనబిలిటీ రావడం కోసం ఎన్ని అగ్రెసివ్గా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, ఏమేమి ఎస్ఓపీస్ తీసుకొని రావాలో అవన్నీ తీసుకొని వచ్చి పెడతాం. సో ఇట్స్ అ వయబుల్ మోడల్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ థింగ్స్ వాట్ వీ బిల్డ్ లాస్ట్ లాంగ్.